నూతన గౌడ సంఘ అధ్యక్షుడు బాలకృష్ణ నా తోటి నూతన గౌడ ప్రతి సభ్యునికి ధన్యవాదాలు. మన ప్రయాణం 5 సంవత్సరాల నుంచి సాగుతుందంటే మామూలుగా, ఎందుకంటే ఒక సంఘం స్థాపించిన ఆ గడియలు కూడా మంచి గడియలతో రావాలి. 5 సంవత్సరాల నుంచి ఎలాంటి లోటుపాట్లు లేకుండా మంచిగా సాగుతుంది. అది ఎందుకంటే అన్న బాలకృష్ణ ఏ టైంకు ఏ ముహూర్తం పెట్టిండో కానీ నూతన గౌడ సంఘాలనే గౌడ సంఘం అనేదానికి ముందుకు పోయింది. మన గౌడ సంఘాలలో చూసుకుంటే మనం వెనుకబడి ఉన్నాం. పాలకులు చేసే వాళ్ళు మంచిగానే ఉన్నారు. మన రాష్ట్రాన్ని దేశాన్ని ఏలిన దేవేగౌడ ప్రధాని, దాన్ని మనం ముందు తీసుకుపోతలేము. ధర్మభిక్ష గౌడ్ ఉన్నాడు, ఒకరికొకరు చెప్పుకుంటూ పోతుంటే పాపన్న రాజ్యాన్ని వెళ్ళాడు. మనం కట్టమహేశ్వర స్వామి ఆశీస్సులతో రేణుకాయలమ్మ దీవెనతో బతుకుతున్నాం. ఎందుకు వెనుకబడుతున్నామో అది మనకు తెలుస్తలేదా, మరి మనం వెళ్ళిన గడియలు సత్తా ఉంటాయో అది తెలుస్తలేదు. ఎందుకంటే అంత పెద్ద దేవతలకే మనకు ఆశీస్సులు ఉన్నాయి. ఏ బ్రాహ్మణులకు లేవు. మనం పురాణ చరిత్ర చదివితే మనమే బ్రాహ్మణులం. అది ఎక్కడైనా చదవండి. కంఠమహేశ్వర స్వామి యొక్క దేవతలతో ఉన్నది ఏ రెడ్డికి లేదు, ఎవరికి లేదు, మనకు ఒక్కరికే ఉంది. కులగోత్రాలలో చదువుకుంటే మనకే ఉంది. ఎక్కడైనా చూడండి, ఎల్లమ్మ తల్లి మనకే. కంఠమహేశ్వర స్వామి అనేది మన ఆశీస్సులతో ఉంటున్నాం. మరి మనం ఎందుకు ముందుకు పోతలేము అంటే మనది మన లోపల మనమే వెనకట్టు చెడగొట్టుకుని దేవతలకు మనమే పెట్టేది. మీకు ఆంధ్రతం అనేది దేవతలకు పెట్టింది ఎవరు? మనమే. అప్పట్లో మనం ఇచ్చుడితోటే మనం ఇంత పైకి వచ్చినాం.